బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈపురపాలెం యువతి హత్య ఘటన కేసులో పోలీసులు పురోగతి సాధించినట్లు సమాచారం. 20 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. యువతిని హత్య చేసినట్లు ఒక యువకుడు ఒప్పుకున్నాడు. ఈ కేసులో ఇంకొంతమందికి సంబంధం ఉందని భావిస్తున్నారు. బహిర్భూమికి వెళ్లిన యువతిపై అత్యాచారం చేసి గుర్తు తెలియని వ్యక్తులు హత్యకు పాల్పడ్డారు. ఈ కేసు విచారణను బాపట్ల ఎస్పీ వకూల్ జిందాల్ స్వయంగా చూస్తున్నారు. బులెటిన్లో మనం బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఈపూరుపాలెం యువతి హత్య ఘటన కేసులో పోలీసులు పురోగతి సాధించినట్టు సమాచారం. 20 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. యువతిని హత్య చేసినట్లు ఒక యువకుడు ఒప్పుకున్నాడు. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు మా రిపోర్టర్ జయరాం లైవ్లో సిద్ధంగా ఉన్నారు. జయరాం, చెప్పండి, ఇంతవరకు విచారణ ఎక్కడి వరకు వచ్చింది? పోలీసులు ఏం చెప్తున్నారు? ఎస్ నాగరాజ్, బాపట్ల జిల్లా ఈపూరుపాలెంలో నిన్న ఒక గవర్నమెంట్ ఘటన జరిగింది చెప్పుకోవచ్చు. నిన్న ఈపురపాలెంలో సుచరిత అనే యువతి నిన్న ఉదయం 5 గంటల సమయంలో ఈపురపాలెం ఇంటి సమీపంలోని రైల్వే ట్రాక్ మీదకి బహిర్భూమికి వెళ్ళింది. ఆ సమయంలోనే అక్కడే కొంతమంది యువకులు మాటు వేసి ఇటు ఆ యువతిపై ఇటు అఘాయితం చేశారు. ఆ తర్వాత కూడా అఘాయితం చేసినట్టు కొంతమంది యువకులు ఆ అమ్మాయిని కూడా ఇటు హత్య చేశారు. ఈ ఘటన ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా మారింది. ఆ తర్వాత ఈ ఘటనపై ఇటు రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు, అదేవిధంగా హోమ్ మినిస్టర్ అనిత వెంటనే స్పందించారు. నిన్న ఘటనా స్థలానికి ఈపురపాలెంకి ఇటు హోమ్ మినిస్టర్ ఇటు అనిత కూడా అక్కడికి రావడం జరిగింది. బాధితులను అదేవిధంగా జిల్లా ఎస్పీ వకూల్ జిందాల్లో ఈ వివరాలు తెలుసుకున్నారు. అయితే 48 గంటల్లోనే ఈ నిందితులను అరెస్ట్ చేస్తామని నిన్న హోంమంత్రి చెప్పడం జరిగింది. అటు అదే పనిలో నిన్నటి నుంచి కూడా ఇప్పుడు కూడా ఇటు బాపట్ల ఎస్పీ ఇటు వకూల్ జిందాల్ నిన్నటి నుంచి ఇప్పటికీ 6 బృందాలను కూడా ఏర్పాటు చేశారు. ఈ 6 బృందాలు అయితే ముమ్మరంగా అయితే అనుమానితులు ఒక 20 మంది యువకులను కూడా ఇటు చీరాలలోని ఒక రహస్య ప్రాంతంలో అయితే విచారిస్తున్నారు. ప్రస్తుతం కూడా చీరాల 2 స్టేషన్ వద్ద ఉన్నాను. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఎస్పీ వకూల్ జిందాల్ కూడా ఇక్కడే లోపల ఉన్నారు. ఆయన ఈ కేసు సంబంధించిన ప్రతి మినిట్ కూడా ఒక అప్డేట్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం 6 బృందాలతో ఇదే స్టేషన్ నుంచి కూడా ఆయన అప్డేట్ ఇటు అబ్జర్వేషన్ కూడా చేయడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే 20 మంది యువకులలో ప్రస్తుతం 2 యువకులను అయితే ఈ నేరం ఇటు ఒప్పుకున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం 2 యువకులు ఇచ్చిన సమాచారం మేరకు ఇంకా ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది కూడా అయితే ఇటు విచారిస్తున్నారు. మొత్తానికి ఈ కేసు మరికొద్ది సేపట్లో అమ్మాయిపై ఎందుకు అఘాయితం చేశారు, ఏంటి అమ్మాయి ఇటు హత్య చేసిన అవసరం ఏంటనేది కూడా అయితే మనకు రావాల్సిన అప్డేట్ ఉంది. అంటే ఇంకో పక్కన ఏంటంటే ఈపురపాలెం గ్రామంలో చాలా మంది యువకులు ఇటు వల్ల ఈ గంజాయి మత్తుకు అదేవిధంగా మద్యం మత్తుకు ఇటు అలవాటు పడ్డారు. ఎవరైనా ఇటు లేడీస్ రైల్వే ట్రాక్ బహిర్భూమికి వెళ్ళిన సమయంలో కూడా అటాక్ చేసే చెప్పండి జయరాం, చెప్పండి. ఆ ఈపురపాలెం రైల్వే స్టేషన్ సమీపంలో ఇటు ఆ గ్రామంలో లేడీస్ ప్రతిరోజు కూడా బహిర్భూమికి వెళ్తుంటారు. అదే సమయంలో కొంతమంది ఇటు వెళ్ళిన సమయంలో కొంత అక్కడ ఇలా ఆకతాయికులు ఉంటారు. వాళ్ళు మధ్య మత్తులో ఇటు గంజాయి మత్తులో కూడా అక్కడ ఉండి ఇలా లేడీస్ మీద అటాక్ చేస్తుంటారని కూడా అయితే ఈరోజు మనం అక్కడ బిగ్ టీవీ ఇక్కడికి ఆ గ్రామానికి వెళ్ళి అక్కడ ఏం జరిగింది ఏంటని కూడా మనం తెలుసుకోవడం జరిగింది. చాలా మంది మహిళలు తమ బాధలు కూడా చెప్పడం జరిగింది. అయితే అక్కడ స్థానిక పోలీసులు ఎప్పుడు ఈ ఘటన మీద స్పందించలేదు, ఏం లేదని కూడా అయితే అక్కడ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఒంటరికి వెళ్ళే మహిళలు బహిర్భూమికి వెళ్తే వెంటనే కొంతమంది యువకులు గంజాయి మత్తులో అటాక్ చేస్తారు. కానీ తమ బాధలు ఇప్పటి వరకు ఏ అధికారికి మేము చెప్పుకోలేము, బయటికి చెప్తే ఒక అవమానంగా ఫీల్ అవుతారనేది కూడా అయితే చాలా మహిళలు కూడా. జయరాం, ఇప్పటి వరకు 4 అదుపులోకి తీసుకున్నారని చెప్పారు కదా, వాళ్ళ నుంచి విచారణ కొనసాగుతుందా? వాళ్ళు ప్రస్తుతం ఎక్కడున్నారు? ఎస్ నాగరాజ్, ప్రస్తుతం వీరందరినీ కూడా అయితే చీరాలలోని ఒక రహస్య ప్రదేశంలో అయితే ఇటు చీరాల
డిఎస్పీ ఆధ్వర్యంలో మొత్తం కూడా 6 టీములు విధంగా జిల్లా ఎస్పీ కూడా ఇక్కడే చీరాల నుండి కూడా ఈ కేసును అయితే ఆయన చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం అయితే వీరందరినీ కూడా ఒక రహస్య ప్రదేశంలో అయితే విచారిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ నేరానికి పాల్పడిన వాళ్ళలో ఒక వ్యక్తి అయితే ఈ నేరంలో నేను ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఆ వ్యక్తితో పాటు ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఈ అఘాయితానికి పాల్పడారు ఏంటి అనేది కూడా ఇప్పుడు ఇటు విచారించే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే నలుగురు యువకులు ఇది వస్తూ ఉన్నట్లు కూడా మనకైతే ఒక ప్రాథమికంగా ఒక సమాచారం అందుతుంది. అయితే ఈ నేపథ్యంలో కూడా ప్రస్తుతం ఎస్పీ ఇక్కడ చీరాల టూటం పోలీస్ స్టేషన్లో ప్రస్తుతం అయితే అధికారులతో కూడా ఈ కేసుపై కూడా రివ్యూ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మరికొద్ది సేపట్లో ఆయన బయటకు వచ్చే ప్రయత్నం కూడా వస్తే ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ ఎస్పీ ఈ కేసు గురించి ఏమంటనేది కూడా. అయితే మొత్తానికైతే మరి స్థానికుల వెర్షన్ ఎలా ఉంది? స్థానికులు ఏం చెప్తున్నారు? ఇప్పటికే ఆకతాయిలు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని, టీచ్ చేస్తున్నారని కంప్లైంట్స్ వస్తున్నాయి, వెల్లువెత్తున్నాయి. కాబట్టి స్థానికులు ఏం చెప్తున్నారు? స్థానికులు ఈరోజు అక్కడికి అయ్యూపురపాలెం గ్రామానికి వెళ్ళడం జరిగింది. చాలా మంది మహిళలతో మనం మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఇక్కడ చాలా మంది మహిళలు వాళ్ళ బాధ ఏంటంటే ఇటు బహిర్భూమికి ఇటు వెళ్తున్న సమయంలో కూడా ఇటు చాలా మంది గంజాయి మత్తులో ఇటు అటాక్ చేస్తున్నారు, మమ్మల్ని ఇటు మద్యం తాగుతున్నారు ఈ రైల్వే ట్రాక్ మీద. ఇక్కడ పోలీసుల నిఘా లేదని కూడా అయితే ఇక్కడ చెప్తున్న పరిస్థితి ఈరోజు చెప్పడం జరిగింది. అంటే ఒక పక్క పోలీసులు నిర్లక్ష్యం కూడా ఉందని కొడితే ఒక పక్క కూడా గ్రామస్తులు కూడా ఇక్కడ చెప్తున్నారు. ఎందుకంటే ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు లైట్ తీసుకోవడం వల్లనే ఇలాంటి ఘటన జరిగిన కూడా జరుగుతుంది. ఈరోజు చూసినట్టయితే ఒక సుచరిత లాంటి యువతి ఒక గ్యాంగ్ మద్య మత్తులో గంజాయి మత్తులో ఇట్లాంటి అఘాయితం పాలినప్పుడు ఈరోజు పోలీసులు మేల్కొన్నారనేది కూడా అయితే స్థానికులు అయితే తీవ్రంగా విమర్శిస్తున్నారు. జయరాం, చెప్పండి, కొత్త సర్కార్ ఏర్పడిన తర్వాత లా అండ్ ఆర్డర్ పట్ల ఖచ్చితంగా సీరియస్గా ఉంటామని చెప్తోంది. ఎవరు ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడినా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తుంది. దీనిపైన ఏమంటున్నారు? ఇప్పుడున్న నేపథ్యంలో ఈ కేసు అప్డేటు ఎప్పటి వరకు క్లోజ్ అయ్యే అవకాశం ఉంది? మరి నారాజ్, నిన్న కూడా హోంమంత్రి ఇటు అనిత కూడా ఇక్కడికి ఈపురపాలెం గ్రామాన్ని చేయడం జరిగింది. లా అండ్ ఆర్డర్కి ఎవరన్నా ఆటంకం కలిగించిన మహిళలపై ఇలాంటి దాడులకు పాల్పడిన ఏ పార్టీ వాళ్ళైనా సరే కఠినంగా ఇటు శిక్షిస్తామని కూడా అయితే ఆమె చెప్పడం జరిగింది. అంటే ఒకటి ఇక్కడ ఈ నేరాలు మొత్తం కూడా ఎట్లా జరుగుతుందంటే మద్యం మత్తు, ఇంకో పక్క గంజాయి మత్తు. ఎక్కువ ఈ చీరాల ఏరియాలో గంజాయి దొరుకుతుంది. చాలా మంది యువకులు ఈ గంజాయికి అలవాటు పడి ఇటువంటి దారుణాలకు ఉడిగడుతున్నారు కూడా ఒక పక్క చెప్తున్నారు. అయితే ఏపీలో ఇటు కొత్త సర్కార్ ఏర్పడింది నేపథ్యంలో ప్రస్తుతం నారాజ్ మనం చూడొచ్చు, బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ ప్రస్తుతం అయితే ఆయన రావడం జరుగుతుంది, బయటకు వస్తున్నారు. ఒకసారి ఎస్పీ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ ఏంటి సార్ అప్డేట్ ఏంటి సార్? కేసులు ఇప్పుడు ఏమన్నా నిందితులు ఏమైనా పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారా? నారాజ్, చూడొచ్చు ఎస్పీ గారు మనం మాట్లాడే ప్రయత్నం చేశాము. ఆయన బిజీగా ఉన్నారని వెళ్తున్న పరిస్థితి కూడా మనం విజువల్ చూడొచ్చు. ఇప్పుడు మన ముందే ఎస్పీ గారు వెళ్ళిన పరిస్థితి కూడా చూస్తున్నాం. మొత్తానికి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అయితే ఇక్కడ జరుగుతుంది. ఆ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న ప్లేస్కి అయితే వెళ్తున్న పరిస్థితి కూడా మనం ఎస్పీ గారిని మనం విజువల్ చూసాము. ఇప్పుడు ప్రస్తుతం ఆయన మాడే ప్రయత్నం చేశాము. ఆయన ఈ కేసు మొత్తం ఒక చివరి దశకు వచ్చాక మాడమని ఇందాక కూడా మనతో చెప్పారు. ఇప్పుడు కూడా మనం ఎంతో లైట్గా చెప్తున్న పరిస్థితి కూడా వెళ్తున్న పరిస్థితి కూడా మనకు ఇక్కడ చూస్తాం. థ్యాంక్ యూ జయరాం. ఈపురపాలెం యువతి హత్య ఘటన కేసులో పోలీసులు పురోగతి సాధించినట్లు సమాచారం. 20 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. యువతిని హత్య చేసినట్లు ఒక యువకుడు ఒప్పుకున్నాడు. ఈ కేసులో ఇంకొంతమందికి సంబంధం ఉందని భావిస్తున్నారు. బహిర్భూమికి వెళ్లిన యువతపై అత్యాచారం చేసి గుర్తు తెలియని వ్యక్తులు హత్యకి పాల్పడ్డారు. ఈ కేసు విచారణను బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ స్వయంగా చూస్తున్నారు.